మార్నింగ్ లెగ్గానే మంచి వర్షం ఫీల్‌తో అయితే లెగిసాననమాట. తిన్నాకెళ్ళి చూస్తే ఏమీ లేదు. అసలే మన ఇంట్లో టిఫిన్స్ లేకపోతే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మ్యాగీ అనమాట. ఈరోజైతే నేను మ్యాగీ చేయబోతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ శేఖర్. నా స్టైల్‌లో మ్యాగీ ఎలా వండుతానో చూపిస్తాను. క్లైమేట్ చూడండి, అబ్బబ్బబ్బా! భలేగుంది. ఈ టైంలో కానీ మ్యాగీ వండుకొని తింటే అబ్బా! అమృతం. ఇప్పుడు మనం చేయబోతుంది గుడ్డు మ్యాగీ అనమాట. దానికోసం ముందుగా అయితే వేడి నీటిలో మనం ఓపెన్ చేసుకున్న మ్యాగీలని అయితే స్నానం చేయించాలి. స్నానం అయిపోయిన తర్వాత మ్యాగీలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మ్యాగీ అనేది మాత్రం అతుక్కోదు, అది స్టిక్ అవ్వదు, పొడి పొడిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్ మ్యాగీ చేసుకున్నాం కాబట్టి పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత మసాలా వేసి మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత మసాలా దాన్ని పట్టిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని అందులో 2 ఎగ్స్ వేసుకొని కావాల్సిన ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంట్లో ఏంటి ఉంటే అవన్నీ వేసి పడియండి. ఫుల్గా గుడ్లను అయితే మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తే మొత్తం దగ్గరికి గుడ్డుకుల్లాగా అయితే అయిపోతుంది. గుడ్డుకుల్లా అయిపోయినప్పుడు మనం పక్కన పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, మ్యాగీ తెచ్చి అందులో కలిపేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 3-4 సార్లు కలిపేస్తే మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాగ ఎప్పుడైనా మీరు ట్రై చేసారు లేదు కూడా కామెంట్ చేయండి. ఈ చాలా క్లైమేట్ లో మంచిగా మ్యాగీ చేసుకుని తింటుంటే భలేగా ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ గాయ్స్. ఉంటాం.